అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించారు. షూటింగ్ మధ్యలో నుంచే ముంబై నుంచి హుటాహుట్న తిరిగి వచ్చేశారు అల్లు అర్జున్. అల్లు అరవింద్ ఇంటికి ప్రముఖులంతా క్యూ కడుతున్నారు. అల్లు అరవింద్ ఇంటికి ఇప్పటికే చిరంజీవి, అల్లు శిరీష్, వైజాగ్లో జనసేన బహిరంగ సభ ఉన్న కారణంగా అటు పవన్ కళ్యాణ్, నాగబాబు దూరంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరు మినహా అందరూ కూడా ఇప్పటికే అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. కనకరత్నమ్మ చివరిసారిగా కడసారిగా చూసేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రముఖులంతా చేరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్, నాగబాబుకి అందరికీ బదులుగా భార్య, అన్నా లెజినోని పవన్ కళ్యాణ్ పంపించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ భార్య కూడా అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏ శిల్ప, సో ప్రజెంట్ అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఏ సమయానికి కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఎవరెవరు ప్రముఖులు చేరుకున్నారు? ఇంకా ఎవరు వచ్చే అవకాశం ఉంది? రైట్, అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1:45 అటు అల్లు రామలింగయ్య గారి సత్యమణి అల్లు కనకరత్నమ్మ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం మనం అల్లు అరవింద్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఉదయం 7 గంటల సమయంలో ఒకవైపు భౌతికాయాన్ని ఇక్కడికి తరలించారు. ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, ఎవరైనా సందర్శనార్థం ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుండి 2 గంటలకు కోకాపేటకు తరలించి అనంతరం కూడా అంత్యక్రియలు చేయనున్నారు. ఎప్పుడైతే ఒకవైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ ముంబై షూటింగ్లో ఉన్నారు. హుటాహుటిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. కాసేపు క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఒకవైపు నిర్మాత అయినటువంటి బన్నీవాసు, నాగవంశీ ఇక్కడికి చేరుకున్నారు. రావు రమేష్ కావచ్చు, అందరూ కూడా వచ్చి చివరిసారిగా చూసి నివాళి అర్పిస్తున్న సిచ్యువేషన్ ఇప్పటికే విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. మనం కనిపిస్తున్నటువంటి విజువల్స్లోనే భౌతిక కాయాన్ని అక్కడే పెట్టారు. అక్కడ నుండే పెద్ద ఎత్తున ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి చివరిసారిగా నివాళి అర్పిస్తున్నారు. అటు అల్లు కుటుంబం నుంచి కావచ్చు, ఇటు మెగా కుటుంబం నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్నారు. సినీ ప్రముఖులందరూ కూడా ఒకరొకరుగా తరలి వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంటనే తరలి వచ్చి ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి ఒకరొకరుగా చేరుకొని అటు కనకరత్నమ్మకి అటు నివాళి అర్పిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. కాసేపు క్రితమే ఇటు బన్నీవాస్ కావచ్చు, అదేవిధంగా రావు రమేష్ వీరందరూ కూడా చేరుకున్నారు. ఉపాసన కూడా చేరుకున్నారు. ఒకవైపు అటు అల్లు అరవింద్ కావచ్చు, చిరంజీవి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు చిరంజీవికి మేనత్త కావడంతో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే అటు మైసూర్ నుండి అటు రామ్ చరణ్ కూడా షూటింగ్లో ఉన్నారు. ఆయన కూడా విషయం తెలుసుకుని హుటాహుటిన బయలుదేరి మరి కాసేపట్లోనే ఇటు రామ్ చరణ్ కూడా చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు అటు అభిమానులు కూడా చేరుకోవడంతో పోలీసులు కూడా మోహరించారు. అందరినీ కూడా క్లియర్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 94 సంవత్సరాలు వృద్ధాప్య సమస్యతో తను బాధపడుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అర్ధరాత్రి 1:45 తుది శ్వాస విడిచారు. అనంతరం వెంటనే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇంటికి ఉదయం 7 గంటల సమయంలో ఇక్కడికి తరలించారు. అనంతరం చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అటు ప్రముఖులు వచ్చి ఒకరొకరుగా వచ్చి కడసారి నివాళి అర్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడ నుండి కోకాపేటకు భౌతికాయాన్ని తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అటు అంత్యక్రియలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకరొకరుగా వెళ్ళి అటు కనకరత్నమ్మ గారికి ఘన నివాళి అర్పించి తిరిగి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఇటు అల్లు అర్జున్ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇటు రామ్ చరణ్ కూడా చేరుకొని ఉన్నారు. ఇప్పటికే ఉపాసన ఇక్కడికి చేరుకున్నారు. ఇంకోవైపు ఇటు ఎమ్మెల్సీ నాగబాబు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభ అనంతరం ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ సతీమణి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చూసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే చిరంజీవికి సంబంధించినటువంటి కూతురు, మనమరాలు కూడా ఇక్కడికి చేరుకొని అందరు కూడా ఇక్కడే అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు అల్లు ఫ్యామిలీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి కడసారి వీడుకోలు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంత్యక్రియలు ఉండే అవకాశం ఉంది. కోకాపేటలో నిర్వహించనున్నారు. ఒకరొకరుగా కూడా చేరుకుంటున్నారు. ముంబై నుండి రాత్రి ఎప్పుడైతే 1:45 తుది శ్వాస విడిచారు, వెంటనే అల్లు అర్జున్కి ఈ విషయం చెప్పడంతో
వెంటనే ఆ షూటింగ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన హైదరాబాద్కి చేరుకొని కాసేపు క్రితమే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన నానమ్మ దగ్గరికి చేరుకొని ఆ ఘన నివాళి కూడా అర్పించారు. ఇంకోవైపు కాసేపట్లో ఇటు రామ్ చరణ్ కూడా మైసూర్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆయన కూడా బయలుదేరారు, మరి కాసేపట్లోనే ఇక్కడికి రీచ్ కానున్నారు. మొత్తం మీద ఒకవైపు అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. ఒకవైపు అటు సినీ ప్రముఖులు కావచ్చు, అటు అల్లు ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అభిమానులు చేరుకొని ఒకరొకరుగా ఘన నివాళి అర్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 గంటల వరకు కూడా ఇటు సందర్శనార్థం ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళకు సందర్శనార్థం 2 గంటల వరకు పెట్టారు. అనంతరం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కోకాపేటలో ఇవి నిర్వహించనున్నారు. ఇటు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇటు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అందరినీ కూడా క్లియర్ చేసిన, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు ప్రముఖులు కూడా తరలి రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికే నిలువరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మరి కాసేపట్లో 2 గంటల సమయంలోనే ఇటు అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఇటు రామ్ చరణ్ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. కాసేపు క్రితం ఇటు అల్లు అర్జున్ ముంబై షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇటు బన్నీవాసు కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్స్, అదేవిధంగా డైరెక్టర్స్ త్రివిక్రమ్ కూడా కాసేపు క్రితం వచ్చారు. అటు ఘన నివాళి అర్పించి ఈ విధంగా ఒకరొకరుగా వస్తున్నారు. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలు అందరూ కూడా వస్తున్నారు, ఒకరొకరుగా నివాళి అర్పించి వెళ్తున్నారు. 2 గంటల సమయంలో కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరగనున్నాయి. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఒకరొకరుగా ఇటు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని చివరిసారిగా చూడడానికి, నివాళి అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి 1:45 తుది శ్వాస విడిచారు. తుది శ్వాస విడిచిన అనంతరం ఉదయం 7 గంటలకు ఇంటికి తరలించారు. ఇక్కడ ఉన్నట్టు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇంటికి తరలించారు. మరి కాసేపట్లో 2 గంటల సమయంలోనే అంత్యక్రియలు జరగనున్న. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే రామ్ చరణ్ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. సో ఏ సమయానికల్లా అంత్యక్రియలు జరగవచ్చు అంటారు? అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అక్కడ? రైట్, ఒకవైపు సందర్శనార్థం ఇక్కడ 2 గంటల వరకు ఇక్కడ భౌతిక కాయం ఉండనుంది. అనంతరం 2 గంటల అనంతరం ఇక్కడ నుండి కోకాపేటకు తరలించనున్నారు. 2 గంటల తర్వాత అంత్యక్రియలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, అదేవిధంగా అల్లు అరవింద్ దగ్గరుండి వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 2 గంటల వరకు ఇటు సినీ ప్రముఖుల కోసం ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భౌతిక ఉంచారు. ఇక్కడే సందర్శనార్థం ఒకరొకరుగా వచ్చి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అటు డైరెక్టర్ త్రివిక్రమ్, అదేవిధంగా నిర్మాత అయినటువంటి నాగవంశి వీరందరూ కూడా చేరుకొని కడసారి నివాళి అర్పించి వెళ్తున్న సిచ్యువేషన్. మరి కాసేపట్లోనే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇంకా వేరే ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఎలాంటివి అవాంఛనీయ ఘటన జరగకూడదు. ఇటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు అభిమానులు కూడా అటు అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చేరుకొని కడసారిగా చూడడానికి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అటు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి కావటంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కడసారి నివాళి అర్పించడానికి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఉదయం 7 గంటలకి భౌతిక కాయం ఇక్కడికి చేరుకుంది. అనంతరం 7:30 నుంచి కూడా ఒకవైపు అటు సినీ ప్రముఖులందరూ కూడా క్యూ కడుతున్నారు. కడసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి 2 గంటల వరకు కూడా ఇక్కడ సందర్శనార్థం భౌతిక ఇక్కడ ఉంచనున్నారు. అనంతరం ఏదైతే 2 గంటల అనంతరం ఇక్కడ నుండి కోకాపేటకు భౌతికాయాన్ని తరలించి 2 గంటల అనంతరం అక్కడ అంత్యక్రియలు జరగనుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఇక్కడికి రామ్ చరణ్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఉపాసన కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉపాసనతో పాటు శ్రీజ, కొనిదల వీళ్ళందరూ కూడా చేరుకొని చివరిసారిగా మొత్తం నివాళి అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇటు జనసేన, ఇటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాగబాబు వారందరూ కూడా ఏదైతే సభ ఉందో సభ అనంతరం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కోకాపేటలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు ఉండనున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించారు. అల్లు రామలింగయ్య సతీమణిగా
అల్లు అరవింద్ తల్లిగా, అల్లు అర్జున్ నానమ్మగా, అటు మెగాస్టార్ చిరంజీవికి అత్తగా, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి అమ్మమ్మగా, అంటే అందరూ తనకు సంబంధించిన కుటుంబీకులు మొత్తం కూడా ఒక స్టార్డమ్, ఒక అతిరత మహారథులుగా పేరొందిన వారే. వారందరి సక్సెస్ని చూడగలిగింది. 94 ఏళ్ల వయసులో తను నిన్న అనారోగ్య బారిన పడిపోయి కొన్ని రోజులుగా వైద్యుల పర్యవేక్షణలోనే తను ఉంటూ ఉన్నారు. తనకి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి తన అంత్యక్రియకు సంబంధించి అల్లు అర్జున్ నివాసం దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కనకరత్నమ్మకి చివరిగా వీడ్కోలు పలకరబోతున్నారు. సో కోకాపేటలోని అల్లు స్టూడియోస్లో కనకరత్నమ్మకు సంబంధించి అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. మీరు లైవ్లో ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూస్తున్నారు. ఉదయాన్నే తెల్లవారుజామున కనకరత్నమ్మ పార్థివ దేహాన్ని అల్లు అర్జున్ నివాసానికి తరలించిన విజువల్స్ మనం సెకండ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. మరోవైపుగా ఇన్సైడ్ లోపల ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఎవరెవరు ప్రముఖులు వస్తున్నారు, ఎలా ఉంది కోలాహల వాతావరణం అనేది లోపల మీకు ఇంకో విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో చిరంజీవి, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో కనబడుతున్నారు. ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు, మరణానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్, నాగబాబు మినహా మిగిలినటువంటి అల్లు మరియు మెగా కుటుంబీకులు మొత్తం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర కన్నీటి పర్యంతం అయిపోతున్నారు.